మనలో ఇవి డిజైర్స్‌తో ఇవన్నీ వస్తుంటాయి గదా! ఇవి మన వాసనలు అని అంటారు గదా! సంస్కారాలు. సో, దానివల్ల వస్తాయి గదా! ఇప్పుడు వీటిని గూడా మనం అబ్జర్వ్ చేసి డిజాల్వ్ చేయొచ్చా? జరుగుతుంది. అదే అలా అది జరుగుతుంది. ఆటోమేటిక్‌గా దాని క్రియ చేసుకుంటే క్రియ అది చేస్తే టేకెన్ కేరా? సంస్కారాలనేవి బయటకొస్తాయి. ఇప్పుడు ఏమవుద్దంటే ఇట్ ఈస్ లైక్ ఒక ఓషన్ లాగా ఉందనుకోండి. మీ మనసు ఓషన్ లాగా. ఆ కింద నుంచి అన్ని సంస్కారాలన్నీ అలాగే దే విల్ కమ్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్. మీరు ఆలోచనలుగా మీరు చూస్తున్నారు అది. అదే జరుగుతుంది. ధ్యానంలో ఏం జరుగుతుంది? ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి కదా! అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే కమ్ ఫ్రమ్ ద ఫ్లోర్. అండ్ యు ఆర్ అవేర్. చూస్తున్నావు నువ్వు. యు ఆర్ రిలీవ్డ్. If you're aware and you don't act upon it, you're relieved. యు ఆర్ రిలీవ్డ్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఇట్, క్రియలో నువ్వేం చేస్తున్నావు అంటే, ఆ థాట్ నీకు తెలియకుండా నువ్వు వాచ్ చేస్తున్నావు. బికాజ్ యు ఆర్ హైలీ ఎంగేజ్డ్ ఇన్ ద క్రియ. చేస్తూ ఉన్నావు. థాట్స్ కమ్ ఇన్ ద చిదాకాశ. ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ చూసావో వస్తున్నాయి, థాట్స్ వస్తున్నాయి. థాట్స్ని నువ్వు నీకు తెలియకుండా నువ్వు వాచ్ చేస్తావు అండ్ ఇట్ విల్ గో అవే. ఇలా నువ్వు సంస్కారాల నుంచి దూరం అవుతావు. అంటే నువ్వు క్రియ చేస్తే చాలు. నువ్వేమి డూ నథింగ్. యూ విల్ బి రిలీవ్డ్. యూ డోంట్ నీడ్ టు సీ ద థాట్. థాట్ని చూసి నువ్వు గమనించే స్టేట్లో లేవు ఇంకా. థాట్ని చూసిన వెంటనే రాగద్వేషాలు వస్తాయి. నీకేదో నచ్చిన ఆలోచన ఉంటే దెన్ యు ఆర్ క్యారీడ్ అవే. నచ్చని ఆలోచన ఉన్నా యు ఆర్ క్యారీడ్ అవే. థాట్ని నువ్వు చూసి ప్యూర్ విట్నెసర్గా నువ్వు చూడలేవు ఈ స్టేజ్లో. దిస్ ఈజ్ వై యూ షుడ్ జస్ట్ డూ ద క్రియ చేస్తూ చేస్తూ ఆలోచనలు వస్తాయి. ఆలోచనలతో ఎక్కువ బంధించబడకు. జస్ట్ డూ యువర్ క్రియ. యు ఆర్ ఫ్రీడ్. ఆలోచన నుంచి నువ్వు ఫ్రీ అయిపోతావు. ఇలానే ధ్యానం చేస్తూ సంస్కారాలు అనేవి యు ఆర్ డిస్ట్రాయింగ్ దెమ్ అనమాట. ఆ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సీడ్స్. ఆ సీడ్స్ని నువ్వు దే బికమ్ ఫ్రైడ్ సీడ్స్. యు ఆర్ రిమూవింగ్ అనమాట. ఆ బీజం తీసేస్తున్నావు. బీజం తీసేస్తే మొక్క పెరగదు కదా. మనసులో జరిగేది అంతా ఏంటంటే అక్కడ బీజాలు అనేవి పెరుగుతున్నాయి. సో బీజాలు తీసేస్తే అదే ముక్తి. నిర్బీజ సమాధి అంటారా? బీజం తీసేస్తే వచ్చే సమాధి నిర్బీజ.